ముందు ఇప్పుడు మీరు చెప్తున్న ఈ అంశాలన్నిటిపైన పోరాటం చేశారు, సాధించుకున్నాము అని చెప్తున్నారు, రైట్? అవును సార్, అవును సార్. సాధించుకున్న తర్వాత ఇంకా అప్పుడు ఆ ప్రభుత్వం చేయకుండా మిగిలినవేంటి, మీరు సాధించలేనివేంటి గత ప్రభుత్వంలో? ప్రధానంగా ఆ రోజు చర్చల సందర్భంగా, అంటే చర్చలకు ముందు, చలో విజయవాడకు ముందు అప్పటి వరకు 27% ఇస్తున్న ఐఆర్ని 23% కుదించేరికి బాగా ఆవేదన చెందారు. ఇక అంతకన్నా మేము ముందుకెళ్ళలేం, మా దగ్గర డబ్బు లేదు. అసలు వాస్తవంగా అయితే 14% పిఆర్సీ కమిషన్ రికమెండ్ చేసింది ఆ రోజున. కానీ 14 నుంచి 23 దాకా తీసుకెళ్ళాం. ఇంకంతకన్నా మేము వీలేమన్నారు. అయ్యా చరిత్రలో ఎప్పుడు ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తక్కువ ఇచ్చిన చరిత్ర లేదు గతంలో అని చెప్పని కూడా చెప్పాం. కానీ మా పరిస్థితి ఇంకా లేదు, మేము ఇవ్వలేమని ఇంకా చేతులు ఎత్తేసారు వాళ్ళు. చేతులు ఎత్తేసిన నేపథ్యంలో మేము ఆ 23% ఒప్పుకొని బయటికి రావడం జరిగింది. సో నా పాయింట్ ఏంటంటే, గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యని పరిష్కారం చేయకపోతే ఆ ప్రభుత్వం మాకు వద్దు, మీరు మమ్మల్ని మేము వద్దు అనుకుంటున్నాం కాబట్టి మాకు మీరు వద్దు అని చెప్పారు. ఆ సమస్య ఈ ప్రభుత్వంలో పరిష్కారం అయ్యే వాతావరణం కనిపిస్తుందా? అదేంటి ఆ సమస్య, ఏంటి ఆ ఇష్యూ ఏంటి? అదే అందుకనే ప్రధానంగా ఏమంటే, ఆ ప్రభుత్వంలో డిఏలు కూడా ఉన్నటువంటి డిఏలు కూడా మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయారు. డిఏలు కూడా అప్డేట్ చేసి వెళ్ళిపోయారు. 24 డిఏ 2024 డిఏలు తప్ప ఏం పెండింగ్ లేవు. ఒక్క అరియర్స్ ఇవ్వాలి పాతవన్నీ. పిఏసి అరియర్స్, డిఏ అరియర్స్ పూర్తిగా పెండింగ్ లో పెట్టేశారు. అలా కాకుండా మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు ఇవన్నీ కలిపి దాదాపు 20,000 కోట్ల రూపాయల దాకా మొత్తం బకాయిలు లెక్క తేలినాయి. బకాయిలు అన్ని కూడా ఓల్డ్ బకాయిలు పెండింగ్ అవన్నీ. సో అవి మొత్తం ఇవ్వాల్సింది ఉంది. దాని కాకుండా ప్రధానంగా ఈ ప్రభుత్వం మీద మాకున్నటువంటి ఆశలు ఏంటంటే, గతంలో ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 42% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత ఉంది. మరి అటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేస్తే, వాళ్ళు నియమించినటువంటి కమిషనర్ రాజీనామా చేస్తే, ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులైనా కూడా పిఆర్సీ కమిషన్ నియమించడానికి వీళ్ళకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి? కొత్త పిఆర్సీ కమిషన్ వేయలా, ఎందుకు వేయలేదు అంటే, ఉద్యోగులకి మరి ఎందుకు మేము ఉద్యోగులు ఏమనకున్నా పర్వాలేదు, ఏం చెప్పకపోయినా పర్లేదు అనుకున్నారా? లేదా మాకు కనీసం 1/7/2023 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ అమలు కావాలి. అటువంటిది పిఆర్సీ కమిషన్ ఇంతవరకు ఇవ్వకపోతే మీరు ఐఆర్ ఇచ్చేది ఎప్పుడు? ఇంకా ఐఆర్ ఇస్తానని చెప్పి మీరు మేనిఫెస్టోలో చెప్పారు కదా, మీకు సరిపడా సంతోషపడ ఐఆర్ ఇస్తామన్నారు. ఐఆర్ ఇచ్చే సంగతి ఏడు, పిఆర్సీ కమిషన్ వేయలేదు. సరే బకాయిలు కొన్ని చెల్లించారు, ఒకసారి 1000 కోట్లు ఇచ్చారు, ఒకసారి 5,000 కోట్లు ఇచ్చామన్నారు. కానీ ఉద్యోగ సంఘాలను పిలిచి ఎవరెవరికి ఇవ్వాలంటే మేము ప్రాధాన్యతలు చెప్తాం కదా, అందులో మాకు ఒక మాట అడగొచ్చు కదా, మాతో చెప్తే తప్పేం లేదు కదా. పిలిపించిన అడిగోలేరు, మా ఏ అధికారులు పిలిచి మమ్మల్ని మాట్లాడలేదు, ఎవరు మాతో చర్చించిన దాఖలాలు లేవు సంవత్సరం రోజులైనా కూడా. అదే మాతో చర్చిస్తే మా అన్నలు మాకన్నా ముందు రిటైర్ అయినటువంటి వాళ్ళు దాదాపు 5,000 పైర్చిలుపు 6,000 కోట్ల దాకా వాళ్ళకి రావాలి. కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోకుండా చచ్చిపోతున్నారు వాళ్ళు ఎవరికి ఆ బెనిఫిట్స్ చెందుతాయో కూడా తెలియని పరిస్థితి. మరి మా అన్నలు, మా పెద్దలు వాళ్ళందరూ కూడా పనిచేసి రిటైర్ అయిపోయారు. రేపు మేము రిటైర్ అయిపోతాము, మా పరిస్థితి అట్నే ఉంటది కదా. మాకు కూడా రేపు పొద్దున మా తర్వాత పనిచేసే వాళ్ళు మాకు ఏమని చెప్పాలి కదా వాళ్ళు రేపు పొద్దున. నేను ఇప్పుడు నా ముందోడికి ఇస్తే రేపు నా కిందోడు నాకు ఇవ్వమని చెప్తాడు. కాబట్టి దాదాపు వాళ్ళ గ్రాట్యుటీ అంటే రిటైర్ అయిన రోజునే బెనిఫిట్స్ మొత్తం ఇచ్చేయమని చెప్పి ఇదే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో 2014-19లో జీవో ఇచ్చింది. రిటైర్మెంట్ రోజే ఇవ్వాలి గ్రాట్యుటీ అంతా కూడా, మొత్తం ఇవ్వాలి, మొత్తం అన్ని బెనిఫిట్స్ ఇచ్చేయాలి. ఇచ్చి ఆయనకి దండలేసి వెహికల్లో కూర్చోబెట్టి ఇంటికి పంపించాలి. అది సాంప్రదాయం. అసలు ఇంటికి పంపించేది అక్కడ 3 సంవత్సరాలు అయితే గ్రాట్యుటీలు గాని, ఈఎల్స్ గాని, సరెండర్ లీవులు గాని, లేకపోతే ఎలాంటి జీపీ తను దాచిపెట్టుకున్న డబ్బులు కూడా లేక, ఇంట్లో పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, ఇల్లు కట్టుకోలేక, బకాయిలు తీర్చుకోలేక, లేదా వైద్య ఖర్చులు అప్పులు తీర్చుకోలేక నానా బాధలు పడుతున్న పరిస్థితి రిటైర్డ్ ఎంప్లాయీసే. డిఏలకు సంబంధించిన ఏరియర్స్, మిగతా ఏరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించినవి ఈ ప్రభుత్వంలో క్లియర్ చేసే ప్రయత్నం జరిగిందా సార్? ఏమన్నా మీ వైపు నుంచి ఏమైనా ఇనిషియేషన్ జరిగిందా? మీరు ఏమైనా అడిగారా, కలిసారా ఎవరన్నా? మేము ఉన్నతాధికారులని, గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయ ఉన్నతాధికారులని, అలాగే చీఫ్ సెక్రటరీ గారిని,
అందరికి కలిసి లేఖలు చాలా స్పష్టంగా ఇచ్చాం. అయ్యా ముందు పిఆర్సీ కమిషన్ నియమించండి, మా బకాయిలు రిటైర్డ్ అయిన వాళ్ళకి ముందు అర్జెంట్గా ఇచ్చేయండి. అలాగే డిఏలు, కొత్త డిఏలు 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 4 డిఏలు పెండింగ్ ఉంటాయి. సో డిఏలు 2 డిఏలు ప్రకటించండి, పాత డిఏలు. మళ్ళా ఈ కొత్తగా ఇవ్వాల్సిన డిఏలు కూడా పెండింగ్ పెట్టుకుంటూ పోతే ఇప్పటికే అరియర్స్ 2018 నుంచి డి అరియర్స్ రావాలి. 2018 నుంచి అంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఉన్నక్కడి నుంచే మొదలైంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు డి అరియర్స్ లేవు, గత ప్రభుత్వం 5 ఏళ్ళు లేవు. కాబట్టి డి అరియర్స్ మొత్తం మీరు దయచేసి అవి అన్ని కూడా మాకు పెండింగ్ పడిపోకుండా కొత్త డిఏలన్నీ ఇచ్చుకుంటారండి. ఎందుకంటే పాత ప్రభుత్వం డిఏలు మొత్తం క్లియర్ చేశారండి. 2023 వాళ్ళు వెళ్ళేంత వరకు క్లియర్ చేసి వెళ్ళారు. వీళ్ళు వచ్చిన నుంచి కొత్త డిఏలు 2024 జనవరి, జూలై, 2025 జనవరి, ఇప్పుడు జూలై, రేపు రాబోతుంది, ఇవి రావాలి. సో డిఏలు అప్డేట్ గా ఇవ్వండి, అరియర్స్ మళ్ళీ చర్చించుదాం. అది మేము చెప్తుంది. డిఏ అనౌన్స్మెంటే కదా సరే, అరియర్స్ లో భాగంలో కాస్త లేట్ గా వచ్చినా పర్వాలేదు, ముందు అనౌన్స్మెంట్ అయినా జరగాలిగా. అనౌన్స్మెంట్ ఇస్తే జీతంతో కలిసిపోద్ది. ఈ నెల అనౌన్స్మెంట్ ముందు జీతంలో కలుస్తుంది. తర్వాత అది రావాల్సిన ఎప్పటి నుంచి రావాలో ఆ అరియర్స్ 5 నెలలు 6 నెలలు ఉంటాయి. ఆ అరియర్స్ అట్లా పెండింగ్ పెట్టుకుంటానే పోతున్నారు. ఇప్పుడు 2018 నుంచి అరియర్స్ అంటే వీళ్ళు డిఏనే ఇంకా ప్రకటించకపోతే ఈ అరియర్స్ ఎంత రావాలో లెక్కలు కూడా లేవు సరిగ్గా సిఎఫ్ఎంఎస్ లో. ఈ రోజు రిటైర్ అయిన వాళ్ళకి 1200 కోట్లు రావాలి, సర్వీస్ లో ఉన్న వాళ్ళకి 1600 కోట్లు రావాలి డి అరియర్స్. ఇదేంటి బిల్లులు కనపడుతుంది సిఎఫ్ఎంఎస్ లో. సిఎఫ్ఎంఎస్ కు రాకుండా ట్రెజరీ నుంచే వెనక్కిపోయిన 1000 కోట్ల బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు వాటి సంగతి ఏంటి? ఎందుకు వెనక్కిపోతాయి అంటే టైం అయిపోయింది, 31 మార్చి అయిపోయింది, కొట్టేస్తారు ప్రతి సంవత్సరం వెనక్కి బ్యాక్, మళ్ళా పెట్టేది లేదు. ఇలా 2-3 సంవత్సరాలు జరుగుతుంది. బిల్స్ వెనక్కిపోయినాయి తప్ప ఇచ్చిన నాదుడే లేడు. అంటే ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి రావాల్సిన, ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు 25 కోట్లు 20,000 కోట్ల పైచులకు రావాలని చెప్పారే తప్ప ఏ ఉద్యోగికి ఎంతెంత దేపద్దు కింద ఎంత రావాలో ఈ రోజుకి ఏమైనా ఉద్యోగ సంఘాలతో సంవత్సరం రోజులైనా ఒక లెక్క చెప్పారా అని అడుగుతున్నా నేను. లెక్క చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఎవరికైనా అప్పు తీసుకుంటే ఎంత తీసుకున్నారు, ఎంత ఇచ్చారు, ఒక లెక్క ఉండాలి కదా.